చాప్టర్ 5. మరి నియమించిన తర్వాత వాళ్ళ యొక్క డ్యూటీస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఉంటాయి. మరి సమాచార కమిషన్ యొక్క విధులు అధికారం ఇందులో చెప్పబడింది అనమాట. 18 నుంచి 20 వరకు ఉండే సెక్షన్లు 3 ఉంటాయి. 18, 19, 20. కమిషన్ యొక్క విధులు అధికారం అనేది 5 విధులు అధికారం. సెక్షన్ 18 అప్పీళ్లు శిక్షలు. అప్పీళ్లు శిక్షలు అంటే ఏ వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదు స్వీకరించి, ఏ వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదు అయినా సరే స్వీకరించి వాటిపై విచారణ జరపడం కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క విధి. ఓకేనా, విధి. చూడండి, విధులు అని చెప్పాం కనుక పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనమాట. ఇక్కడ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ విధి 18లో ఏ వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదు అయినా సరే స్వీకరించి విచారణ జరపడం, అలాగే శిక్షించడం లేదా దానికి సంబంధించిన తగు చర్య జరపడం అనేది 18 యొక్క సెక్షన్ 18 వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ 19 నిర్ణీత వ్యవధిలో మొదట అప్పీలుపై నిర్ణయం వెలువడకపోయినా దరఖాస్తు ఆ రోజు నుండి 90వ రోజులోపు రెండవ అప్పీలు దరఖాస్తు చేయవచ్చు. సపోజ్ అప్పీలు దాఖలు చేసే విధానం అన్నమాట. ఏదైనా మొదట అప్పీలు చేస్తారు. అప్పీలు చేసిన తర్వాత ఒక నిర్ణయం వెలువడుతుంది. జనరల్గా అయితే సెక్షన్ 18 ప్రకారం ఏదో ఒకటి జరిగిపోద్ది. ఒకవేళ ఇంకా లేట్ అయింది అనుకోండి, ఆ దరఖాస్తు అనేది మళ్ళీ ఆ రోజు నుండి 90వ రోజులోపు సెకండ్ సారి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు, అంటే అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని మనం మళ్ళీ ఛాలెంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పీల్ చేసుకోవచ్చు, రెండోసారి అప్పీల్ చేసుకోవచ్చు 90 రోజుల్లోపు. నెక్స్ట్ సెక్షన్ 20 ఏం చేస్తుంది అంటే జరిమానాలు, శిక్షలు విధిస్తుంది. ఈ దిగువ పేర్కొన్న సందర్భంగా ప్రజా సమాచార అధికారికి ఒకవేళ సరైన సమాచారం ఇవ్వలేదు, మనం ఫస్ట్ ఏమో మనం అప్లికేషన్ పెట్టాం, ఇవ్వలేదు, దానికి సంబంధించిన ఫిర్యాదు ఇచ్చాం, అప్పీల్ అంటే ఫిర్యాదు ఇచ్చాం 18 ప్రకారం, పట్టించుకోలేదు. 19 ప్రకారం మళ్ళీ 90 రోజులలోపు రెండో అప్పీల్ కూడా చేశాం, రెండోసారి కూడా ఇచ్చాం, ఇవ్వలేదు. అప్పుడు అలాంటి సందర్భంలో ప్రజా సమాచార అధికారికి ఓకేనా రోజుకి ఎన్ని రోజులైతే డిలే చేశాడో అన్ని రోజులకి రోజుకి 250 చొప్పున జరిమానా విధిస్తారు. మ్యాక్సిమం 25,000 మించకుండా ఆ జరిమానా విధించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఏదో ఒక క్రమశిక్షణ చర్య అంటే సస్పెండ్ చేయడమో ఏదో ఒక క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. అంటే సమాచారం ఇవ్వలేదు అని అంటే దానికి సంబంధించిన విధి, అతని విధి ఏంటి, ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకోండి అప్పీల్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ కొన్ని కారణాలు ఉన్నాయి. దురుద్దేశంతో సమాచారం ఇవ్వలేదని నిర్లక్ష్యం వహించడం, సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసినా సరే, తప్పుడు సమాచారం ఇచ్చినా సరే, ఈ మూడిట్లు ఏ జరిగినా సరే మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి 18, 19, 20 దీనికి సంబంధించింది. చాప్టర్ 5 అనేది అప్పీలు మరియు శిక్షలు ఇలాంటివి జరిమానాలు ఈ మూడు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ 6 ఇతర నిబంధనలు విషయాలు. లాస్ట్ చాప్టర్ది సెక్షన్ 21 నుంచి 31 వరకు ఉంటాయి. 21 నుంచి 31 వరకు 11 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 21 ఇది మంచి చేస్తున్నామని ఉద్దేశంతో చేస్తున్న పనులకు లేదా చర్యలకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఓకేనా. సెక్షన్ 21 ప్రకారం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొంతమందికి అది నచ్చదు, వాళ్ళు ఏదైనా ఒక కేసు వేస్తారనమాట, లేకపోతే ఈయన అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు, అది మాకు నచ్చలేదని కొంతమంది నెగిటివ్గా కూడా రావచ్చు. సో అలాంటి పనులకి పూర్తి రక్షణ ఇస్తుంది. లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన అతను చెడ్డవాడు కాదు అని చెబుతుంది అనమాట, అతన్ని రక్షిస్తుంది అనమాట. దరఖాస్తుదారులపై ఎటువంటి దావాలు కానీ న్యాయస్థానాల్లో ప్రాసిక్యూట్ చేయడం కానీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కుదరదు. ఓకేనా. ఎటువంటి అంటే దరఖాస్తుదారు కోరినా సరే, సపోజ్ కోరచ్చు, మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోరతారా అని వాళ్ళ మీద మనం చట్టపైన కేసులు వేయడానికి లేదు. ఓకేనా. అలా రక్షించేదే 21 అంటే చేస్తున్న పనులకు లేదా చర్యలకు పూర్తి రక్షణ ఇస్తుంది. మంచి పని చేస్తున్నామనే ఉద్దేశంలోనే ఇది పరిగణించబడుతుంది. అంతేగాని ఎటువంటి దావాలు న్యాయస్థానం అలాగే ప్రాసిక్యూషన్ గురవడం కానీ వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ చేయకూడదు అనేది సెక్షన్ 21. సెక్షన్ 22లో అమల్లో ఉన్న ఇతర చట్టాల కంటే సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ఇలాంటి ఇతర చట్టాలు ఉన్నాయి, చాలా ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేషన్ కంటే ఫస్ట్ ఈ సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెబుతుంది సెక్షన్ 22. ఫస్ట్ ప్రాముఖ్యత లేదా ప్రియారిటీ సమాచార చట్టానికి ఇవ్వాలని చెప్పేది సెక్షన్ 22. సెక్షన్ 23 అని చెబుతుంది కోర్టులు విచక్షణ అధికార పరిధిపై పరిమితి చట్టంలోని నిబంధనల ప్రకారం జారీ చేయబడిన ఆదేశాలపై స్థానికంగా
న్యాయస్థానంలో దావా కానీ దరఖాస్తుదారునిపై విచారణలు కానీ ఏ కోర్టు చేపట్టరాదు. సో కోర్టుల విచారణ అధికార పరిధిపై పరిమితి ఉంటుంది అనమాట. విచారణ అధికారాలు ఉంటాయి కోర్టుకి, ఆ కొంత పరిధి కూడా ఉంటుంది, దానిపై పరిమితి అనమాట. ఇక్కడ చట్టంలో నిబంధనల ప్రకారం జారీ చేయబడిన ఆదేశాలపై స్థానికంగా న్యాయస్థానంలో దావా కానీ అలాగే దరఖాస్తుపై విచారణ కానీ ఏ కోర్టు చేపట్టరాదు. ఇక్కడ కోర్టు సెక్షన్ 23 అంటే కోర్టులు గుర్తుంచుకోండి. ఏ కోర్టు కూడా దానిపైన విచారణ చేపట్టకూడదు. ఇన్ఫర్మేషన్ అడిగాం కదా, లేదా అడిగిన దగ్గరగా అడిగినప్పుడు అడిగారు కదా అని కోర్టులు దానిపైన విచారణ చేపట్టరాదు. ఇచ్చిన వారిపైన కూడా కోర్టులు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల పైన కూడా కోర్టులు విచారణ చేపట్టరాదు. ఇది సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిందని భావించాలి. సెక్షన్ 24 దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కీలకమైన సంస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలు ఉంటాయి. ఈ చట్టం నేరుగా వర్తించదు, వాళ్ళకి నేరుగా వర్తించదు. ఓకేనా? రక్షణ సంస్థలు వేటికి కూడా నేరుగా ఈ చట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలు కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు చేస్తే అందుకు సంబంధించిన సమాచారం నిరాకరించడానికి వీల్లేదు. యాక్చువల్లీ దేశ రక్షణ సంస్థలు ఉంటాయి, వాటికి వర్తించదు. కానీ కొన్నిసార్లు అవినీతి ఆరోపణలు ఉంటాయి, అలాగే మానవ హక్కుల ఉల్లంఘన ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, మానవ హక్కుల ఉల్లంఘన అయితే దరఖాస్తు 45 రోజుల్లోపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? హ్యూమన్ రైట్స్కి ఏమైనా సరే డీవియేషన్ జరిగితే 45 days లోపు మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు? రక్షణ సంస్థలు. ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ 24 అయిన తర్వాత 25. ఇక్కడ 24 మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే దేశ రక్షణ సంస్థలు 24 గంటలు పనిచేస్తాయి. 24 గంటలు పనిచేస్తున్న రక్షణ సంస్థల యొక్క ఇన్ఫర్మేషన్ నేరుగా అడగడానికి లేదు. అలాగే ఈ చట్టం నేరుగా వర్తించదు దానికి. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది, అవినీతి ఆరోపణలు మానవ హక్కుల ఉల్లంఘన ఇక్కడ జరిగిందనుకో ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజుల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. 24 hours వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కనుక వాళ్ళకి ఇది వర్తించదు. 25కి వెళ్ళిపోదాం. పర్యవేక్షణ మరియు నివేదించడం. ఇది పర్యవేక్షణ మరియు నివేదించడం అంటే కేంద్ర లేదా రాష్ట్ర సమాచార కమిషనరు ఆచరణతో ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైతే ప్రతి ఏడాది చివరి డిసెంబర్లో చట్టంలోని నిబంధనలపై ఒక నివేదిక రూపొందించి దాని కాపీని సముచిత ప్రభుత్వానికి పంపాలి. కేంద్రంలో అయితే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డిసెంబర్ చివరిలో, అంటే ఒక సంవత్సరం చివరి డిసెంబర్ నెలలో మొత్తం ఈ సంవత్సరం జరిగిన విషయాలన్నీ కూడా నివేదించాలి. పర్యవేక్షించి శుభ్రంగా పర్యవేక్షించి ఒక నివేదిక తయారు చేయాలి అనేది 25 సెక్షన్ 25. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 26 చూద్దాం. 26లో ప్రభుత్వం చేపట్టవలసిన లేదా రూపొందించవలసిన కార్యక్రమాలు ప్రజలు వినియోగించుకునే విషయంలో వివరంగా తెలియచెప్పేందుకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి అందరికీ కూడా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం చేపట్టవలసిన రూపొందించిన కార్యక్రమాలన్నింటిపైన కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పే సెక్షన్ 26. 27లో సముచిత ప్రభుత్వాలకు చట్ట నిబంధనలు రూపొందించే అధికారం ఉంది అని చెప్తుంది 27. నెక్స్ట్ 28 సముచిత అధికారులకు సమంజసమైన నిబంధనలు రూపొందించే అధికారులకి ఇది ప్రభుత్వానికి, ఇది అధికారులకి సంబంధించిన అధికారం ఉంది. అధికారాల గురించి చెబుతాయి 27, 28. నెక్స్ట్ 29 ఏంటంటే చట్టంలోని నిబంధనలు రూపొందించడం, వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం, ఇక్కడ ఆమోదించడం, ఇలాంటివి సెక్షన్ 29లో ఉంటాయి. సెక్షన్ 30 ఏవైనా సరే అవరోధాలు ఉంటాయి చట్టంలో, అమల్లో ఏవైనా అవరోధాలు ఉంటాయి, వాటిని తొలగించే అధికారం ఉంది. కేంద్రంలో అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ అధికారం ఉంది అని చెబుతుంది సెక్షన్ 30. ఓకేనా? ఇవి జనరల్గా అడిగితే లేకపోతే లేదు. నెక్స్ట్ సెక్షన్ 31 సమాచార స్వేచ్ఛా చట్టం. ఓకే, సమాచార స్వేచ్ఛా చట్టం 2002, సమాచార హక్కు చట్టం 2005 రాకతో రద్దయింది. సెక్షన్ 31 ఏం చెబుతుందంటే దీనికి ముందు ఇంతకు ముందు ఒక చట్టం ఉండేది, సమాచార స్వేచ్ఛా చట్టం అని 2002 ఉండేది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కనుక దీన్ని రద్దు చేశారు అంతే ఈ 31లో. ఓకేనా? నెక్స్ట్ షెడ్యూల్ 2, ఇదంతా కూడా ఈ 31 సెక్షన్ వరకు షెడ్యూల్ 1 అది. 2 షెడ్యూల్ అని చెప్పుకున్నాం కదా. షెడ్యూల్ 2లో కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటి షెడ్యూల్ సమాచార కమిషనర్లు, ప్రధాన సమాచార కమిషనర్ ప్రమాణ స్వీకార పత్రం ఉంటుంది. నెక్స్ట్ రెండవ దాంట్లో కేంద్ర ఇంటెలిజెన్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థలు RTI 2005 అనుసరించి ఫిర్యాదు చేసే టోల్ ఫ్రీ నెంబర్ 1100. అలాగే 2002 సంవత్సరంలో సమాచార స్వేచ్ఛ వరకు ఉన్నది కదా, చట్టాన్ని చేసింది కదా, అది రద్దు అయిపోయింది. అలాగే సెక్షన్ 6 గ్రామ స్థాయిలో అధికారం కోసం ఫీజు లేదు. ఇవన్నీ కూడా అనుబంధం అనమాట. నెక్స్ట్ మండల స్థాయిలో 5 రూపాయలు, జిల్లా స్థాయి పైన 10 రూపాయలు చెల్లించాలి. BPL వ్యక్తులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చెప్తున్నాయి.
ఫస్ట్ షెడ్యూల్లో అంటే ఫస్ట్ షెడ్యూల్ ఇంపార్టెంట్ అయిన ఇవి ఉన్నాయి. నెక్స్ట్ రెండో షెడ్యూల్లో ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, చూసుకోండి. ఇంపార్టెంట్ అయిన పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. షెడ్యూల్ 1లోని విషయాలు ఇవన్నీ. షెడ్యూల్ 2లో ఏమున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థలు వీటి గురించి ఉంటాయి. ఏమేవి? ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ అంటారు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే సెంట్రల్ ఎకనామికల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇవన్నీ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మరియు భద్రతా సంస్థలు ఉంటాయి ఇందులో. వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా అస్సాం రైఫల్స్, ఇండో టిబెటన్ బార్డర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరికీ కూడా సెపరేట్గా మనం జీకే కరెంట్ అఫైర్స్లో మీరు ఏం చేస్తారంటే వీటి యొక్క హెడ్స్ మీరు పక్కనే రాసుకోండి. వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ హెడ్ ఎవరు ప్రజెంట్ ఇక్కడ రాసుకోండి. సో ఇవన్నీ కూడా షెడ్యూల్ 2లో ఉన్నాయి. నెక్స్ట్